వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీగానే మిగిలిపోయింది. ప్రభుత్వ శాఖల్లో దాదాపు 2,62,000 చిల్లర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటిని నేను అధికారంలో రాగానే భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ హామీని మర్చారని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఎన్నికలు 90 రోజులు ముంగిట జగన్మోహన్ రెడ్డి గారు యువతకిచ్చిన ఏదైతే హామీ ఉందో దాన్ని వెంటనే నెరవేర్చాలని చెప్పి నిరుద్యోగులు రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, కస్తూర్బా స్కూల్ విద్యార్థులు, ఏదైతే ఉపాధ్యాయులు వీళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళు యొక్క నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న క్రమంలో నిరుద్యోగులు కూడా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మెగా డిఎస్సిని ప్రకటించాలని చెప్పి నిన్న విజయవాడలో కదం దొక్కారు. మంత్రి బొత్స సత్యనారాయణ గారి ఇంటిని ముట్టడిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెగా డిఎస్సి ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఆ హామీగానే మిగిలిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో కానీ ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో కానీ డిఎస్సి ఇవ్వాలని చెప్పి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆయన కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పుడు నేను అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న దాదాపు 23,000 పోస్టులను నేను భర్తీ చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన కావాలని ప్రభుత్వ పాఠశాలను పడకేసే విధంగా ఒక పథకాన్ని రచిస్తున్నారు. నేను వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానని చెప్పుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన హామీని మర్చారు. దాదాపు 4 నెలల్లో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. దాదాపు అన్ని స్కూల్స్లో విద్యార్థుల శాతాన్ని గణనీయంగా పడిపోయే విధంగా చేసి స్కూళ్ళని మెర్జ్ చేస్తున్న పరిస్థితి. ఉపాధ్యాయుల యొక్క అవసరాన్ని, పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తూ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థని కూలదూసే విధంగా కుట్రలు పన్నుతున్నారని విపక్షాలు ఇప్పటికే చాలా ఆధారాలతో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెగా డిఎస్సి ఇవ్వటంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు తటపటాయిస్తున్నారు, ఆయన ఎందుకు దానిపైన మొగ్గు చూపించడం లేదు అనే అంశాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటే, ప్రపంచ బ్యాంకు దగ్గర ప్రభుత్వ పాఠశాల సంబంధించి విద్యాశాఖ పైన పెద్ద ఎత్తున రుణాలు తీసుకునే ఉద్దేశంతో ఒక ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ప్రపంచ బ్యాంకు మీ వద్ద దాదాపు 30,000 మంది ఉపాధ్యాయులు ఎక్స్ట్రాగా ఉన్నారు, వారికి చెల్లించే వేతనాలు మిగతా వగైరా వల్ల మేము రుణాలు ఇవ్వలేకపోతున్నాము, ఖర్చు అదనంగా కనిపిస్తుంది ప్రభుత్వ శాఖలో, అందుకని రుణాలు ఇవ్వలేవని చెప్పి ప్రపంచ బ్యాంకు చెప్పినట్టు ఆయన ఉన్న ఫలంగా 117, 128 జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల అవసరతను చాలా వరకు తగ్గించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటికీ ఇంకా 12,000 పోస్టులు అదనంగా, అంటే 2019కి ముందు దాదాపు 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకా 12,000 పోస్టులు అదనంగా ఉన్నాయని చెప్పి ఒక లెక్కను తీసుకొచ్చి చెప్తున్నారు. అందులో విజయనగరంలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవటం, ఉత్తరాంధ్రలోనే ఉపాధ్యాయుల శాతం ఎక్కువగా ఉన్నారు, వాళ్ళందరినీ తగ్గించే క్రమం చేయాలి, అసలు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2020-2021లో టెట్ ఎగ్జామ్ నిర్వహించి 5 లక్షల మంది విద్యార్థులను అర్హత సాధించే విధంగా ఎగ్జామ్స్ నిర్వహించి టెట్ని ముందుకు కొనసాగించిన పరిస్థితి. టెట్ దాదాపు 5 లక్షల మంది టెట్ అర్హత సాధించి ఇప్పుడు ఖాళీగా ఉండి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు నిరుద్యోగులు బీఈడీలు పూర్తి చేసి వాళ్ళు ఖాళీగా ఉంటే టెట్ ఎగ్జామ్కు అర్హత సాధించి నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. డిఎస్సి ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు మా ఉద్యోగాలు భర్తీ చేస్తారని డిమాండ్ చేస్తూ ఇప్పుడు యువతంతా రోడ్డెక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అయితే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే విధంగా, ఉపాధ్యాయ వ్యవస్థని కూలదీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది విద్యార్థులు ఆరోపిస్తున్న ఆరోపణలు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్ని
పీకేసే విధంగా లేకపోతే వేరే పాఠశాలలు మెర్జ్ చేస్తూ విద్యా వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తున్నారు. మేము కాన్సన్ట్రేషన్గా విద్యార్థులకి చదువు చెప్పలేకపోతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల సరైన వేతనాలు సక్రమంగా వేతనాలు ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయలేకపోతున్నారు. మాకు ఉద్యోగపరంగా ఇవ్వాల్సిన ఏవైతే ఉన్నాయో బకాయిలు వాటిని చెల్లించాలని ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తుంటే, మరోవైపు పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు మెగా డిఎస్సి ప్రకటించాలని పెద్ద ఎత్తున యువత రోడ్డునెక్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అటువైపు ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క ఉద్యోగపరంగా ఉన్న సమస్యలపైన పోరాడుతుంటే, మరోవైపు ఎన్నికల హామీ నేపథ్యంలో మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పన్నారు. 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వాటిని వెంటనే నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి యువత రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి.